ఓం నమో భగవతే రుద్రాయ నమో నమః. జాతక చక్రంలో కుజుడు, గురుడు, బుధ, శుక్ర, శని గ్రహములు శత్రు నీచ స్థానంలో ఉండి ఇబ్బంది పడుతున్న వారు, అలాగే రాహుకేతువులు తో గ్రహ బాధలతో ఇబ్బంది పడుతున్నవారు, కాలసర్పదోషాలతో బాధపడుతున్నవారు ఒక కొబ్బరి బొండాన్ని, ముచ్చికి ఉన్న కొబ్బరి బొండాన్ని తెచ్చుకుని సోమవారం రోజున ఆ కొబ్బరి బొండాన్ని శివలింగంగా భావన చేసి ఏకాదశి సోమవారం రోజు కానీ ఏకాదశి రోజున కానీ రుద్రాభిషేకం చేయించి అదే రోజున ఆ ప్రవహిస్తున్న నదిలో దాన్ని నిమజ్జనం చేస్తే గనక ఈ విధంగా క్రమం తప్పకుండా 11 సోమవారాలు లేదా 11 ఏకాదశి తిథుల్లో చేస్తే గనక మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము, వృద్ధితో పాటుగా పేరు ప్రఖ్యాతలు కూడా చక్కగా కలుగుతాయి. స్థిరాస్తులు ఉండి నష్టపోతున్న వారు, మంచి ఆరోగ్యం ఉండి కూడా అకస్మాత్తుగా అనారోగ్యం వల్ల ఇబ్బంది పడేవారు ఎవరైనా ఉంటే కనుక సుఖశాంతులు కరువైన వారు సోమవారం రోజున కానీ శనివారం రోజున కానీ ఇది పుట్టమట్టితోటి పార్థివ శివలింగాన్ని తయారు చేసుకుని శివలింగార్చన నమక చమకాలతోటి ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుని ఆ ఉపవాసం ఉండి ఆ సూర్యాస్తమయం సమయంలో ఆ శివలింగాన్ని నదిలో కలపాలి. తర్వాత నియమబద్ధంగా నేలపై నిద్రించాలి. ఇలా చేయటం వల్ల సమస్తమైన అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. భూమికి సంబంధించిన వ్యాపారం చేసేవారు, రియల్ ఎస్టేట్ చేసేవారికి ఈ విధానంలో చేసుకుంటే కనుక, రైతులకు కూడా ఈ విధానంలో పార్థివ శివలింగార్చన చేసుకుంటే కనుక అద్భుతమైన ఫలితాలు చూడగలుగుతారు. మెదడు, కిడ్నీలకు సంబంధించి, అలాగే ఉన్మాదం, పిచ్చి లేదా మతిభ్రమణ ఉన్నవారు, మతిమరుపు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు కనుక వైఢూర్యాన్ని తెప్పించుకుని సోమవారం రోజున నమక చమక పూర్వకంగా పారాయణతో 11 సోమవారాలు కానీ లేదా 11 ఏకాదశి తిథుల్లో ఏకాదశి రుద్రాభిషేకం ఆ వైఢూర్యానికి చేయించి 12వ వారం రోజున దాన్ని వైఢూర్యాన్ని మెడలో లాకెట్గా ధరిస్తే కనుక విషజంతువుల భయాలన్నీ తొలగిపోతాయి, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా వారికి చక్కగా లభిస్తుంది. వెంటనే ఒక సమస్య తర్వాత మరొక సమస్య అధికమవుతూ ఉన్నవారు, జీవితంలో పోరాడి విసుగు చెందినవారు ఈ శివలింగాకృతిలో ఒక మంచును తయారు చేసుకుని మంచు శివలింగానికి అర్చన చేసుకోగలిగితే కనుక అది మంచు శివలింగం త్వరగా కరిగిపోతుంది కాబట్టి అర్చన త్వరగా చేసేసుకుని ఆ శివలింగం కరిగి నీరుగా మారుతుంది. ఆ నీటిని ప్రవహిస్తున్న నదిలో కానీ లేదా సముద్రంలో కలిపితే కనుక ఈ సమస్యలన్నీ కూడా నదిలో కలిసిపోయినట్టే. పరమేశ్వర అనుగ్రహం చేత ఖచ్చితంగా మీరు సంకల్పించుకున్న ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయి. అత్యద్భుతమైన ఆరాధన ఏదైనా ఉంటే కనుక మంచు శివలింగానికి అర్చించుకుని ఆ శివలింగం కరిగిపోయిన తర్వాత ఆ నీటిని పట్టుకెళ్ళి నదీ జలాలలో లేదా సముద్రాల్లో కలిపేస్తే మీ దారిద్ర్యం అంతా కూడా తొలగిపోయినట్టే. ఇది శివాజ్ఞ. శుభమస్తు. సర్వత్రా విజయోస్తు.